హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రావ్స్ హోమ్ ఫుడ్. నేను మీ శ్రావంతి. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎంతో అంటే అంతా ఇంత కాదండి, మనం చెప్పలేనంత. ఆ రెసిపీ వల్ల వచ్చే ఉపయోగాలు మనం లెక్కించలేనంత. ఇప్పటికే మీకు ఆ రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదండి. అదేనండి మునగాకు కారం పొడి. మునగాకు బెనిఫిట్స్ చెప్పాలంటే ఒకటేంటండి, మన కంటి చూపును మెరుగుపరుచుకోవాలన్నా, మన ఎముకల కాల్షియాన్ని వృద్ధి చేసుకోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, బీపీ తగ్గాలన్నా, మధుమేహం తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, ఏదైనా సరే అండి, ఒక మాటలో మునగాకు గురించి చెప్పాలంటే ఆరోగ్య ప్రదాయిని అండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకుని మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ మునగాకు కారం పొడి అండి. ఇలా మనం కారం పొడి చేసి పెట్టుకున్నామంటే టిఫిన్స్లోకైనా రైస్లోకైనా డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం నేను 1/2 కిలో వరకు మునగాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాక మనం ఆరబెట్టుకోవాలి. నేనైతే ముందు రోజు సాయంత్రం ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా క్లాత్ మీద వేసుకొని నైట్ అంతా ఆరబెట్టుకున్నాను. కరివేపాకు కూడా ఒక గుప్పెడంతా తీసుకొని వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్నాను. ఆకులన్నీ డ్రై అయ్యాక పందపాటి కడాయిని తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 20 వరకు తీసుకుంటున్నాను. మీకు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 5 మిరపకాయలు తగ్గించుకొని 15 వరకు వేసుకోవచ్చు. ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని వేయించుకోవాలి. మిరపకాయలు అనేవి మాడిపోకుండా వేయించుకోవాలి. మిరపకాయలు అనేవి మాడిపోతే కారం టేస్ట్ అనేది మారిపోతుంది. అలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం కారానికి కావాల్సిన దినుసుల్ని వేయించుకుందాం. అందుకోసం మనం పచ్చిశనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. మినప్పప్పు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు. ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి. ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ముందు రోజునే వాష్ చేసుకున్న నైట్ అంతా డ్రై చేసుకున్న మునగాకు అనేది మనకి ఇలా ఉందండి, చక్కగా డ్రై అయిపోయింది. ఇలా మనం తడి లేకుండా చేసుకోవటం వల్ల మనకి కారం అనేది నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఏ కడాయిలో డ్రై అయిపోయిన మునగాకులు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే మనం డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోకుండా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం కేర్ఫుల్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఓపిక్గా వేయించుకోవాలి. ఇలా పొడి పొడిలాడేలా వేయించుకోవాలి. స్టేజ్లో మనకు ఆకు ఎలా వేగాలంటే పొట్టుకొని నలిపితే పిండి అయిపోవాలి. అలా వేయించుకున్నాక అందులోనే పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని వేయించుకోవాలి. చింతపండు వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చింతపండు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆకంతా వేడి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, దినుసులు, సాల్ట్ వేసుకొని బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. కారం కోసం నేను వెల్లుల్లి రేకులు 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటే మనకి కారం ఘాటుగా మంచి సువాసన టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు, చింతపండుని వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 1/2 కప్ చిన్నులపాయలు తీసుకున్నాం కదా, కూడా వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సపరేట్ బౌల్లో తీసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మిశ్రమం అనేది బాగా కలుస్తుంది. చేసుకున్న మునగాకు కారాన్ని మనం 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే 4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఏనండి, ప్రాసెస్ అనేది ఇంతే సింపుల్గా ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన మునగాకు కారం అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎన్నో విటమిన్స్ ఉన్న, ఎన్నో పోషకాలు ఉన్న ఆరోగ్యప్రదాయిని అయిన ఈ మునగాకుని మనం మన డైలీ రొటీన్ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం తినే ఫుడ్ ప్లేట్లో 1 స్పూన్ అయినా ఈ మునగాకు కారం పొడి ఉండేలాగా మనం చూసుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధ మొక్కల్లో మునగాకు కూడా ఒక ఔషధం అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారం మనకి రైస్లోనే కాదండి, టిఫిన్స్లోనైనా నెయ్యి వేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే మన పెరట్లో దొరికే మునగాకుతోటి ఈ కారం మీరు కూడా ట్రై చేయండి. వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.